జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీమతి అమ్రపాలి కట్ట ఐఏఎస్ మేడం గారికి ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. మేడం గారు, గత కొన్ని రోజుల క్రితం మీ దగ్గరకు వచ్చాము. అంటే జిహెచ్ఎంసి పరిధిలో అక్రమ నిర్మాణం గురించి మీకు కొన్ని వాస్తవాలతో కొన్ని విషయాలు తెలియజేశాను. అలాగే జిహెచ్ఎంసి ఉప్పల్ సర్కిల్లో ఏం జరుగుతుందో తెలియజేశాను. కానీ అధికారులు మార్పు రావడం లేదు. ముఖ్యంగా డిప్యూటీ కమిషనర్ గారు అసలు వారి బాధ్యత ఏదో వాళ్ళు మర్చిపోతున్నారు. వారి దృష్టికి అంటే అక్రమాల గురించి తీసుకొస్తుంటే స్పందించడం లేదు. మేము ఛాలెంజ్ చేస్తుంది ప్రజా సంకల్పం. అందరిలా కాదు, మాకు ఏం రోజు ఎవడేం చేస్తున్నాడు మాకు సంబంధం లేదు. మా దృష్టికి వచ్చిన వాటిని డిప్యూటీ కమిషనర్ గారి దృష్టికి, టౌన్ ప్లానింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్ళి ఎవరు కూడా స్పందించడం లేదు. ఇది నిజం, మొత్తం వాస్తవాలు. ఈ వీడియోతో మీకు లింకులు పంపిస్తాము. కాబట్టి స్పందించండి. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే కూడా సమాచారం ఇవ్వమని డిప్యూటీ కమిషనర్ గారు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ లేరంటారని, మరి లేనప్పుడు ఎవరు చూడాలి మరి ఇవన్నీ? అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని వీళ్ళు కించపరుస్తున్నారు, వీళ్ళు మొత్తం తోటి పడుస్తున్నారు వీళ్ళంతా వాంటెడ్లీ. ఈ అధికారుల మీద మీరు చర్యలు తీసుకోవాలని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది. ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ గారి మీద, అదే టౌన్ ప్లానింగ్ అధికారుల మీద, సంబంధిత నిర్లక్ష్యంగా వహిస్తున్న అధికారులందరి మీద చర్యలు తీసుకోవాలని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది. మేము అన్ని వాస్తవాలు ఈ వీడియోతో పాటు లింక్ లో పంపిస్తాము. అప్పటి కృష్ణ